ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. హింసను అనుభవిస్తున్నప్పుడు మొదటి శతాబ్దానికి చెందిన అనేక మంది యేసుని విశ్వాసులు క్రీస్తు కొరకైన పరుగు పందెంలో నుండి తప్పుకోవాలని కోరుకున్నారు. అయితే యాకోబు పరుగును కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. వారు పరీక్షను ఓపికగా సహిస్తే దేవుడు రెట్టింపు బహుమతిని వాగ్దానం చేశారు. మొదటగా పట్టుదల దాని పని ముగుస్తుంది కాబట్టి పరిపక్వమైన సంపూర్తి అయిన ఎటువంటి కొదువ లేనిదిగా ఉంటుంది. రెండవది, దేవుడు వారికి జీవ కిరీటాన్ని, భూమిపై యేసుతో జీవితాన్ని, పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉంటామని వాగ్దానం చేశాడు. కొన్ని రోజులు ఈ క్రైస్తవ పందెం ఎలా అనిపిస్తుందంటే, మనం సంతకం చేసిన పందెం ఇదే కదా అనిపిస్తుంది. ఇది మనం ఊహించిన దానికంటే ఎక్కువ మరియు చాలా కష్టం. కానీ దేవుడు మనకు అవసరమైన వాటిని అందజేస్తున్నందున మనం పట్టుదలతో పరుగును కొనసాగించగలము. ప్రార్థన. ప్రియమైన దేవా, నా కాళ్ళు అలసిపోయాయి, ఇంకా నేను ఓడిపోతానేమో అనే భయం అనిపిస్తుంది. దయచేసి నన్ను బలపరచండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.